ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని భద్రత గురించి మనం మాట్లాడినప్పుడల్లా ఒక విషయం మనందరికీ తెలుసు. అదేంటంటే ఏఐ మోడల్ ఎంత పెద్దగా ఉంటే అంత సేఫ్ అని. కానీ అది నిజంగా నిజమేనా? ఈరోజు మనం ఒక పరిశోధన గురించి మాట్లాడుకోబోతున్నాం. అది మనం గట్టిగా నమ్మే ఈ విషయాన్నే తలక్రిందులు చేయబోతోంది. అవును, ఇదే ఈరోజు మన విశ్లేషణలో మనం లోతుగా పరిశీలించబోయే ప్రశ్న. ఈ పెద్ద పెద్ద లాంగ్వేజ్ మోడల్స్ రోజురోజుకి మరింత శక్తివంతంగా మారుతున్నాయి కదా, మరి వాటి భద్రత విషయంలో మనం వేసుకుంటున్న అంచనాలు కూడా కరెక్టేనా? ఎందుకంటే ఓ కొత్త రీసెర్చ్ ప్రకారం సైజ్కి సేఫ్టీకి మధ్య ఉన్న సంబంధం మనం అనుకున్నంత సింపుల్ అయితే కాదంట. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏఐ భద్రత గురించి చాలా మందిలో ఉన్న ఒక కామన్ నమ్మకమేంటో చూద్దాం. ఎందుకంటే ఈ పరిశోధన సరిగ్గా ఆ నమ్మకాన్నే ప్రశ్నిస్తోంది. దీన్ని మనం బలమైన కోట ఐడియా అని అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఒక కోట ఎంత పెద్దగా, ఎంత ఎత్తైన గోడలతో ఉంటే శత్రువులు దాన్ని ఛేదించడం అంత కష్టం. అలాగే బిలియన్ల కొద్దీ పారామీటర్స్తో, టెరాబైట్ల కొద్దీ డేటాతో ట్రైన్ అయిన ఒక భారీ ఏఐ మోడల్ను తారుమారు చేయడం దాదాపు అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ ఆ కోట గోడకే ఒక చిన్న, మనకు తెలియని దారి ఉంటే? ఇప్పుడు పరిశోధకులు సరిగ్గా దేని గురించి రీసెర్చ్ చేశారో చూద్దాం. అదే డేటా పాయిజనింగ్. ఇది ఎలా ఉంటుందంటే, ఏఐకి శిక్షణ ఇచ్చే ప్రక్రియలోనే ఒక లోపాన్ని చొప్పించడం లాంటిది. అంటే పునాదిలోనే సమస్యను క్రియేట్ చేయడమన్నమాట. అసలు ఈ డేటా పాయిజనింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఏఐ మోడల్స్ ఇంటర్నెట్ నుంచి భారీ మొత్తంలో పబ్లిక్ డేటాను చదివి నేర్చుకుంటాయి. ఈ ప్రాసెస్లో ఎవరైనా కావాలనే కొన్ని హానికరమైన విషయాలను ఆ డేటాలో కలిపారనుకోండి, మోడల్ వాటిని కూడా నేర్చుకుంటుంది. ఇదొక రకమైన డిజిటల్ కల్తీ లాంటిది. ఈ కాన్సెప్ట్ను ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే, దీన్ని ఏఐ లోపల దాగి ఉన్న ఒక స్లీపర్ ఏజెంట్లాగా ఊహించుకోవచ్చు. అది మామూలుగా సైలెంట్గా ఉంటుంది, కానీ ఒక సీక్రెట్ పదం అంటే ఒక ట్రిగర్ ఎదురైనప్పుడు అది ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి దానికి అప్పగించిన ప్రమాదకరమైన పనిని చేసేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇలాంటి స్లీపర్ ఏజెంట్ను తయారు చేయడం చాలా తేలిక. ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టు రీసెర్చర్లు కేవలం 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యారు. వాళ్ళేం చేశారంటే, సాధారణ టెక్స్ట్ తీసుకుని మధ్యలో సూడు లాంటి ఒక ట్రిగ్గర్ పదాన్ని పెట్టారు. చివరన కాస్త అర్థంబర్థం లేని టెక్స్ట్ యాడ్ చేశారు. అంతే, ఏఐకి ఒక చెడు పాఠం నేర్పించడానికి ఇంతే చాలు. అయితే ఈ పద్ధతి నిజంగా ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కొన్ని చాలా పెద్ద సంస్థలు కలిసి ఒక భారీ ప్రయోగాన్ని చేశాయి. ఇది పాత నమ్మకాలను సవాలు చేసిన ఒక సంచలనాత్మక పరిశోధనని చెప్పొచ్చు. ఇదేదో చిన్న ప్రయోగం కాదు. ఆంథ్రోపిక్, యూకే ఏఐ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. వాళ్లు చిన్న చిన్న మోడల్స్ నుంచి మొదలుపెట్టి 13 బిలియన్ పారామీటర్ల భారీ మోడల్స్ వరకు అన్నింటినీ టెస్ట్ చేశారు. వాళ్ల ముఖ్యమైన ప్రశ్న ఒక్కటే: కోట పెద్దదయ్యే కొద్దీ దాని పడగొట్టడానికి ఎక్కువ సైన్యం అవసరమా? అంటే పెద్ద మోడల్ను పాయిజన్ చేయడానికి ఎక్కువ కలుషితమైన ఫైల్స్ అవసరమా? ఈ ప్రయోగం నుంచి వచ్చిన ఫలితాలు పరిశోధకుల్నే కాదు, మొత్తం ఏఐ భద్రతా రంగాన్నే ఆశ్చర్యపరిచాయి. ఆ బలమైన కోటలో ఒక చిన్న, తాళం వేయని, చాలా సులువుగా తెరవగలిగే తలుపును వాళ్లు కనుగొన్నారు. మరి అందరూ అనుకున్నట్టు ఆ పెద్ద బిలియన్ల పారామీటర్లున్న మోడల్స్ ఈ చిన్న దాడిని చాలా సులభంగా తిప్పికొట్టాయా? సమాధానం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. కేవలం 250. అవును, మీరు విన్నది నిజమే. జస్ట్ 250 కలుషితమైన డాక్యుమెంట్లు. అది 600 మిలియన్ పారామీటర్ల చిన్న మోడలైనా సరే, దానికంటే 20 రెట్లు పెద్దదైన 13 బిలియన్ పారామీటర్ల మోడలైనా సరే, వాటిలో ఒక బ్యాక్డోర్ క్రియేట్ చేయడానికి కేవలం 250 పాయిజన్డ్ ఫైల్స్ సరిపోయాయి. మోడల్ సైజ్తో సంబంధం లేకుండా ఈ నంబర్ మారలేదు. ఇక్కడే మన ఆలోచన విధానంలో ఒక ఫండమెంటల్ మార్పు వచ్చింది. ఇంతకుముందేమనుకునేవాళ్లం, దాడి సక్సెస్ అవ్వాలంటే మొత్తం ట్రైనింగ్ డేటాలో ఒక నిర్దిష్ట పర్సెంటేజ్ని కంట్రోల్ చెయ్యాలని అనుకునేవాళ్లం. కానీ ఈ పరిశోధన ఏం చెప్తోందంటే, అంతవసరం లేదు. కేవలం కొన్ని వందల డాక్యుమెంట్స్, ఒక ఫిక్స్డ్ నంబర్ చాలు. పరిశోధకులే స్వయంగా ఏమంటున్నారంటే,
మా ఫలితాలు దాడి చేసేవాళ్లు ట్రైనింగ్ డేటాలో కొంత శాతాన్ని కంట్రోల్ చెయ్యాలనే సాధారణ నమ్మకాన్ని సవాలు చేస్తున్నాయి. బదులుగా వాళ్లకు కేవలం ఒక చిన్న ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డేటా సరిపోవచ్చు. ఇది ఏఐ సేఫ్టీ గురించి మనం ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. ఈ బార్ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 600 మిలియన్ల మోడలైనా, 7 బిలియన్ల మోడలైనా, 13 బిలియన్ల మోడలైనా సరే అటాక్ సక్సెస్ రేటు దాదాపుగా ఒకేలా చాలా ఎక్కువగా ఉంది. అంటే మోడల్ సైజ్ పెంచడం వల్ల ఈ రకమైన దాడి నుంచి అదనపు రక్షణ ఏమీ రాలేదన్నమాట. సరే, ఇంత ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి కదా, మరి దీని ప్రభావం ఏఐ భద్రతా భవిష్యత్తు మీద ఎలా ఉండబోతోంది? ఇది ఏఐని కాపాడేవాళ్లకి, అలాగే దాడి చేసేవాళ్లకి కూడా కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. ఓకే, ఫైనల్గా దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? మొదటిది, ఈ డేటా పాయిజనింగ్ దాడులు మనం అనుకున్నదానికంటే చాలా సులువు, చాలా ప్రాక్టికల్. 250 హానికరమైన ఫైల్స్ క్రియేట్ చేయడమనేది ఎవ్వరికైనా చాలా చిన్న విషయం. రెండవది, ఏఐ సేఫ్టీ టీమ్స్ పని ఇప్పుడు మరింత కష్టంగా మారింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొన్ని ట్రిలియన్ల ఫైల్స్లో దాగి ఉన్న ఆ కొన్ని వందల ఫైళ్లను గుర్తించాలి. ఇది గడ్డివాములో సూదిని వెతకడం కంటే కష్టం. ముగింపుగా చెప్పాలంటే, ఈ విశ్లేషణ మనకు సమాధానాలు కన్నా ఎక్కువ ప్రశ్నలనే మిగిల్చింది. మనం ఇంకా పెద్ద, ఇంకా శక్తివంతమైన ఏఐలను తయారు చేసే పరుగులో ఉన్నాం. మరి ఆ క్రమంలో మనం కడుతున్న పునాదులు బలంగా ఉన్నాయని ఎలా నిర్ధారించుకోవాలి? ఇలాంటి చిన్న చిన్న కానీ చాలా ప్రమాదకరమైన లోపాలను మనం ఎలా గుర్తించి సరిదిద్దగలం? ఇది ఏఐ భవిష్యత్తును నిర్ణయించే చాలా ముఖ్యమైన ప్రశ్న.